దానియేలు గ్రంథము 5వ అధ్యాయము. రాజుకు బెల్తెషాజరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షరసము తాగుచుండెను. బెల్తెషాజరు ద్రాక్షరసము తాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసము పోసి త్రాగునట్లు తన తండ్రియగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసముగు ఆలయములో నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసము పోసి త్రాగిరి. వారు బంగారు వెండి ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో కలిసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షరసము తాగుచుండగా ఆ గడియలోనే మానవహస్తపు వేలు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడపూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయుచున్నట్టుండెను. రాజు ఆ హస్తము వ్రాయుట చూడగా అతని ముఖము వికారమాయెను. అతని నడుము కీళ్లు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొనుచుండెను. రాజు గారడీ విద్య గలవారిని కల్దీయులను జ్యోతిష్యులను పిలువనంపి చతురముగా ఆజ్ఞ ఇచ్చి బబులోనులోని జ్ఞానులు రాగానే ఇట్లనెను, ఈ వ్రాతను చదివి దాని భావము నాకు తెలియజెప్పువాడెవడో వాడు ఊదారంగు వస్త్రము కట్టుకొని తన మెడను సువర్ణమైన కంఠభూషణములు ధరించిన వాడై రాజనగరములో 3వ అధిపతిగా ఏలును. రాజు నియమించిన జ్ఞానులందరూ అతని సముఖమునకు వచ్చిరి గాని ఆ వ్రాత చదుటైనను దాని భావమును తెలియజెప్పుటైనను వారి వల్ల కాకపోయెను. అందుకు రాజుగు బెల్తెషాజరు మిగిల భయక్రాంతుడై తన అధిపతులు విస్మయమొందునట్లుగా ముఖవికారము గలవాడాయెను. సంగతి రాణి తెలుసుకొని విందుగృహమునకు వచ్చి ఇట్లనెను, రాజు చిరకాలము జీవించునుగాక. నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకుము. నీ మనస్సు నిబ్బరంగా ఉండనిమ్ము. రాజ్యములో ఒక మనుషుడున్నాడు. అతడు పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు. నీ తండ్రి కాలములో అతడు దైవజ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనెను గనుక నీ తండ్రి అయిన రాజుగు నెబుకద్నెజరు శకునగాండ్రకును గారడీ విద్య గలవారికిని కల్దీయులకును జ్యోతిష్యులకును పై అధిపతిగా అతన్ని నియమించెను. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడు. కలలు తెలియజేయుటకును మర్మములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానమును తెలివియు గలవాడుగా కనబడెను గనుక ఆ రాజు అతనికి బెల్తెషాజరు అని పేరు పెట్టెను. ఈ దానియేలును పిలువనంపుము, అతడు దీని భావమును తెలియజెప్పు. అప్పుడు వారు దానియేలును పిలువనంపించిరి. అతడు రాగా రాజు ఇట్లనెను, రాజుగు నా తండ్రి యూదులలో నుండి ఇక్కడికి తీసుకువచ్చిన చెర సంబంధమగు యూదులలో నుండు దానియేలు నీవే గదా. దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీ యందున్నవని నిన్ను గూర్చి వింటిని. ఈ వ్రాత చదివి దాని భావమును తెలియజెప్పవలనని జ్ఞానులను గారడీ విద్య గలవారిని పిలిపించితిని గాని వారు ఈ సంగతి యొక్క భావము తెలియజెప్పలేకపోయిరి. అంతర్భావమును బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును నీవు సమర్థుడవని నిన్ను గూర్చి వినియున్నాను గనుక ఈ వ్రాతను చదువుటకును దాని భావమును తెలియజెప్పుటకును నీకు శక్యమైన ఎడల నీవు ఊదారంగు వస్త్రము కట్టుకొని మెడలు సువర్ణభూషణములను ధరించుకొని రాజ్యములో 3వ అధిపతిగా ఏలుదువు. అందుకు దానియేలు ఇట్లనెను, నీ దానములు నీ యొద్దనే ఉంచుకొనుము. నీ బహుమానములు మరి ఎవనికైనను ఇమ్ము. అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజుకు తెలియజెప్పెదను. రాజా చిత్తగించుము. మహోన్నతుడగు దేవుడు మహర్దశను రాజ్యమును ప్రభావమును ఘనతను నీ తండ్రియగు నెబుకద్నెజరుకును ఇచ్చెను. దేవుడు అతనికిట్టి మహర్దశను ఇచ్చినందున తానెవరిని చంపగోరెనో వారిని చంపెను, ఎవరిని రక్షింపగోరెనో వారిని రక్షించెను, ఎవరిని హెచ్చింపగోరెనో వారిని హెచ్చించెను, ఎవరిని పడవేయగోరెనో వారిని పడవేసెను. కాబట్టి సకల రాష్ట్రములు జనులు ఆయా భాషలు మాట్లాడువారును అతనికి భయపడుచు అతని ఎదుట వణుకుచు. అయితే అతడు మనసును అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వము అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను కొట్టివేసి అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరమబడి పశువు వంటి మనసు గలవాడాయెను. మహోన్నతుడగు దేవుడు
మానవుల రాజ్యములో ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకొను వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువు వలె గడ్డిమేయుచు ఆకాశమంచు చేత తడిసిన శరీరము గలవాడాయను. బెల్తెషాజరు అతని కుమారుడగు నీవు ఈ సంగతంతయు ఎరిగియుండియు నీ మనస్సును అంచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షరసము పోసి తాగవలనని నిశ్చయించుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయన నీవు గనపరచలేదు. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాత వ్రాసెను. వ్రాసిన శాసనమేమనగా మెనే మెనే టెకెల్ ఉఫార్సిన్. ఈ వాక్య భావం ఏమనగా మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్కచూచి దాన్ని ముగించి, టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. పారెస్ అనగా నీ రాజ్యము నీ యొద్దను విభజింపబడి మాదీయులకును పారసీయులకును ఇయ్యబడును. బెల్తెషాజరు ఆజ్ఞ ఇయ్యగా వారు దానియేలునకు ఊదారంగు వస్త్రము తొడిగించి అతని మెడకు బంగారపు హారమును వేసి ప్రభుత్వము చేయుటలో అతడు 3వ అధికారి అని చాటించిరి. ఆ రాత్రి అందే కల్దీల రాజుగు బెల్తెషాజరు హతుడాయెను. మాదీయుడగు దర్యావేషు 62 సంవత్సరము గలవాడై సింహాసనమెక్కెను. ఆమేన్.